ఇంటిని వెతుక్కుంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే కబర్ వచ్చినట్టు. మనిషిని వెతుక్కుంటూ పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఏదో కారణం ఉన్నట్టు. ఏంటో ఆ కారణం? వచ్చింది చెప్పడానికే కదా, అంత తొందర ఎందుకు? అయినా ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ అనుమాన పడకపోతే ఆశ్చర్యపోవాలి, అనుమాన పడితే కాదు. అదేంటో చెప్పండి. మీలో మీ కూతురు కనిపించట్లేదు అన్న బాధ కనిపించట్లేదు. అసలు తనకేం జరుగుంటుందో అన్న కంగారు లేదు. కానీ నన్ను చూశాక మీలో భయం మాత్రం కనిపిస్తుంది. మిస్టర్ తరుణ్, మిమ్మల్ని చూసి భయపడటానికి నేను సెల్లో క్రిమినల్ని కాదు. ఈ స్టేట్ లో పెద్ద బిజినెస్ విమెన్ని, అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఉమెన్ అయినా బిలీనియర్ అయినా అమ్మవేగా. మీ కూతురు తప్పిపోయిందన్న బాధ లేదా? తన గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా? బై ద వే, మీ దగ్గర హితబోధ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వచ్చిన కారణం ఏంటో చెప్పి బయలుదేరండి. నేను వెళ్ళాలంటే మీరు కూడా నాతో రావాలి. ఎక్కడికి? అసలెందుకు? నా స్టేషన్ కంట్రోల్ ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. అక్కడికొచ్చి ఆ బాడీ మీ కూతురుదో కాదో ఐడెంటిఫై చేయాలి. నో! నా కూతురు చనిపోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నిషా వెళ్లిన కారులోనే ఆ రోజు మీ అమ్మాయి నిషా వేసుకున్న డ్రెస్ లోనే డెడ్ బాడీ దొరికింది. చూడు, నీకు దొరికిన ప్రూఫ్స్ నిజమై ఉండొచ్చు, కానీ నా కూతురు చనిపోవడం అన్నది మాత్రం అబద్ధం. మీరు ఎన్ని చెప్పినా నిషా చనిపోయిందంటే నేను నమ్మలేను. అయితే నిషా బ్రతికే ఉందా? ఉంటే ఎక్కడుందో మీరే చెప్పండి. మీరు నా నుంచేదో దాస్తున్నారన్న అర్థం అవుతుంది. దాచాల్సిన అవసరం నాకు లేదు. మీరే మీ డ్యూటీని సక్రమంగా చేసి మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టకుండా ఇలా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. వేరే వాళ్ళ శవాలను చూపించి కేసు మూసేయాలని చూస్తున్నారు. నావి కాకమ్మ కబుర్లో, లేకపోతే మీరు చెప్పేవి కట్టుకథలో త్వరలోనే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, కాకి యూనిఫామ్ వేసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ దారి తప్పడు. అలాగే దారి తప్పిన వాళ్ళని కూడా వదిలిపెట్టడు. నీ కూతురు ఎక్కడుందో కనిపెడతా, ఏం చేస్తుందో కనిపెడతా. అప్పుడు అందరి కేసులు క్లోజ్ చేస్తా. అది చూద్దాం. ఈవిడ గారేంటి ఇంత టెన్షన్గా ఉంది? డాక్టర్తో మాట్లాడాక కూడా ఈవిడకు అనుమానం పోలేదా? లేక నేను బయటకు రాగానే ఆ డాక్టర్ ఏమన్నా నిజం చెప్పుంటుందా? అంత వార్నింగ్ ఇచ్చాక ఆ డాక్టర్ అలాంటి సాహసం చేయదులే. మేఘనా, వచ్చావా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు నీ కడుపులో బిడ్డ పూర్తిగా ఆల్రైట్ అని చెప్పాక నా మనస్సు కుదుటపడింది. అయినా నిన్ను డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పానుగా, మీ ఫ్రెండ్తో వెళ్ళడమేంటి? అంటే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్కి తిప్పడం ఎందుకు అని నేను ఫ్రెండ్ని రమ్మని చెప్పాను. ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునే టైంలో ఉష చేసిన బాగోతం, కిరణ్ చేసిన అవమానం వల్ల మీరు మళ్ళీ కుంగిపోయారు. అలాంటి మీకు రెస్ట్ ఇవ్వాలని అలా చేశాను. నువ్విప్పుడు పట్టించుకోవాల్సింది నా అనారోగ్యం గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి, నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి. ఈవిడ నిజంగానే నాకు జాగ్రత్తలు చెప్తుందా, లేక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుందా? మేఘనా, ఏంట ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మీరు అత్తలా కాదు, అమ్మలా కనిపిస్తున్నారు. ఈ 9 నెలలు నిన్న అత్తలా కాదు, అమ్మలా చూసుకుంటాను. నీకేం కావాలన్నా నాతో చెప్పు.
నీ కడుపులో నెమలికంటి వారసుడు ఉన్నాడన్నది గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య, మీరు ఇంతగా చెప్పాక నేను కాదంటానా? నాకు కావలసినవన్నీ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. అత్తయ్య, నేను బాగా అలసిపోయాను, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఉమ్. పల్లవి, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అరగంట నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఏరియాలో క్యాబ్ బుక్ అయినట్టే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఇబ్బంది లేకపోతే నా కారులో డ్రాప్ చేయనా? డ్రాప్ చేయనక్కర్లేదు, లిఫ్ట్ ఇవ్వండి చాలు. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫ్రెండ్స్ లో అందరూ నా అందం గురించే కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. మీరే మొదటిసారి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని గుర్తించేంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకి లేదు. బై ది వే, మీ సాంగ్ రికార్డింగ్ వీడియో సక్సెస్ లో నాకు షేర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మీ గొప్పతనం కనిపిస్తుంది. మ్హూ. నిజంగానే ఆ వీడియో అంతగా పాపులర్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేసి పబ్లిక్ కి రీచ్ అయ్యేలా చేసింది మీరు. పిఆర్ఓగా నా జాబ్ నేను చేశానంతే. టాలెంట్ మీది, దాన్ని అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది. పిఆర్ఓ అంటేనే కళాకారుల్ని కళాభిమానులకి దగ్గర చేయడం. రామాయణం మొత్తాన్ని కట్టే కొట్టే తెచ్చా అని 3 ముక్కల్లో చెప్పినట్టు మీరు పిఆర్ఓ అంటేనే కళాకారులకి కళాభిమానులకి మధ్య వారధులని, కళాకారుల్ని ముందుండి నడిపించే సారథులని ఒక్క మాటలో చెప్పారు. మీకు సంగీతంలోనే కాదు, పురాణాల్లోనూ సాహిత్యంలోనూ చాలా నాలెడ్జ్ ఉన్నట్టుందే. నాకు పురాణాల గురించి వాటి విశిష్టత గురించి చెప్పింది మా సంగీత గురు. ఇంకా సాహిత్యాన్ని పరిచయం చేసింది, దగ్గర చేసింది మాత్రం నా జీవిత భాగస్వామి ఉష. మీకు మీ భార్య అంటే అంత ప్రేమ? ఎప్పుడూ తననే తలుచుకుంటూ ఉంటారు. జస్ట్ ప్రేమ అన్న పదం సరిపోదేమో, అంతకు మించిన బంధం ఏదో మా ఇద్దరి మధ్య ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు ప్రేమ విలువ తెలుసు. నా దృష్టిలో ప్రేమించిన వాళ్ళకి గాఢమైన ప్రేముంటే వాళ్ళు కలిసి ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక ఒకటవుతారు. కాలం కొంతకాలం పరీక్షించినా చివరకు కలుస్తారు, కలిసే ఉంటారు. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. మీరెవరినైనా ప్రేమించారా? నిన్నే పిచ్చిగా ప్రేమించాను. ఆ ప్రేమని నీ నుంచి కూడా పొందడం కోసమే ఇంతలా కష్టపడుతున్నాను.